14వ వచనం చదవండి. స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు దేనికి సంబంధించినవి అంటే యెరూషలేము పట్టణానికి సంబంధించిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇది నేను కోరుకొనినా చదవాలి. మరొకటి చదువు ఇదే మాటలు 132:14 కీర్తన గ్రంథము. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండినట్లు ఇక్కడనే నేను నివసించేదను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు పలుకుతున్న మాట ఇది. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? యెరూషలేము పట్టణం గురించి. దేని గురించి అంట? యెరూషలేము పట్టణం గురించి సాక్షాత్తు దేవుడే పలుకుతున్న ఒక అద్భుతమైన మాట ఇది. ఇది నేను కోరుకొనిన స్థానము. ఈ స్థలములో నేను నివసించాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ స్థలములో నా సన్నిధి ఉంటూ ఉంది కనుక ఇదిగో ఈ మాటలు నెహెమ్యా జ్ఞాపకం చేసుకుని, ఇది దేవుడు కోరుకొనిన స్థానము, దేవుడు ఎంచుకున్న పట్టణం ఇది అన్నట్లుగా ఆ పట్టణాన్ని బాగు చేయడానికి, గోడలు కట్టడానికి నెహెమ్యా ఏం చేస్తున్నాడు? సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట ఏమిటంటే, మరి ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో నీ సింహాసనాన్ని నేను ఇదిగో ఎల్ల కాలము కూడా స్థిరపరుస్తూ ఉన్నానని దేవుడు ఒక వాగ్దానాన్ని దావీదుకి ఇస్తూ ఉన్నాడు. ఎవరికంట? దావీదుకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ పట్టణములో నీ సింహాసనము ఎల్ల కాలము కూడా ఉంటుంది. భూమి ఉన్నంత కాలము. ఎప్పటి వరకు అంట? ఈ భూమి ఉన్నంత కాలము యెరూషలేము పట్టణంలో ఈ సింహాసనాన్ని నేను స్థిరముగా స్థిరపరుస్తూ ఉన్నాను. చెప్పాలి మాట మీద. స్థిరముగా స్థిరపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఇది దేవుడు కోరుకున్న స్థానము. నా పితరుడైనటువంటి దావీదుకి ఇదిగో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏ వాగ్దానము? దావీదు సింహాసనాన్ని యెరూషలేము పట్టణంలో స్థిరంగా స్థిరపరుస్తారంటూ ఉన్నాడు దేవుడు. నేను వారం ఉంటాను, రేపు చనిపోతాను, కానీ యెరూషలేము పట్టణము ఎల్ల కాలము కూడా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెరూషలేము పట్టణము ఎవరు కట్టించారంటే రాజు అయిన దావీదు. ఎవరంట? దావీదు ఎంచుకున్నాడు యెరూషలేము పట్టణాన్ని. దావీదు ఎంచుకున్నాడు యెరూషలేము పట్టణాన్ని. ఎంతో అద్భుతమైన సుందరమైన ఆ పట్టణాన్ని ఎవరు కట్టించారంట? దావీదు కట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క యెరూషలేము పట్టణంలో మందిరాన్ని కట్టింది ఎవరు? సొలొమోను గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క పట్టణాన్ని ఎన్నుకున్నది, కోరుకున్నది, కట్టించింది దేవుని ఆజ్ఞ మేరకు భక్తుడైన దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క దావీదు కట్టించిన ఆ పట్టణమును ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు పడిపోయాయని ఎవరు పనుకుంటూ ఉన్నారండి? భక్తుడైన నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా పితరుడైన దావీదుకి నా దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే, భూమి ఉన్నంత కాలం యెరూషలేము పట్టణంలో దావీదు సింహాసనము స్థిరంగా స్థిరపడి ఉంటుంది. దాన్ని ఎవరు కూడా కదల్చలేరు. ఇప్పుడు కదిలిద్దామని ఇరాన్ దేశస్తులు ఏం చేస్తున్నారు? న్యూస్ చూస్తున్నారండి, వార్తలు చూస్తున్నారా? ఇరాన్ దేశస్తులు ఏం చేస్తారంట? భీకరంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇజ్రాయెల్ దేశానికి, ఇరాన్ దేశానికి చాలా భయంకరంగా. పట్టణాలు మరి నేల కూలిపోతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లే నేలమట్టం అయిపోతూ ఉన్నాయి. చాలా భయంకరంగా హోరాహోరీగా గత 4-5 నుంచి వారం రోజుల నుంచి యుద్ధం చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు? యెరూషలేము పట్టణంలో సింహాసనం అనేది ఎలా ఉంటుందంట? స్థిరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 2 రోజుల క్రితము మరి TV9 వాళ్ళు ఒక కథనాన్ని రిలీజ్ చేశారు. దేని మీద వాళ్ళు కథనాన్ని రిలీజ్ చేశారంటే, ఇశ్రాయేలు దేశం మీద ఒక స్టోరీని, ఒక కథనాన్ని రిలీజ్ చేశారు. ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ ఏకమైన ఇశ్రాయేలు దేశాన్ని ఓడించలేమంట. ఈ మాట ఎవరు చెప్తారో తెలుసా? టీవీలో వచ్చిన వార్త ఇది. నేను చెప్పే మాట కాదు. ఎవరన్నారంట? టీవీలో వచ్చే మాట. నేను పరిచర్యకు వచ్చిన కానించి నాకు ముందున్న సేవకులు కూడా ఇదే మాట చెప్తారు. ఏమాట? ప్రపంచ దేశాలన్నీ ఏకమైన ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేయలేరు. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఈ భూమి ఉన్నంత వరకు ఈ దేశాన్ని నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలను ఏకమయ్యి మీ మీదకు యుద్ధానికి వచ్చినా నేను మీ పక్షంగా
యుద్ధం చేయబోతూ ఉన్నానని దేవుడే వారికి ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మాటే వారికి బలం. ఏ మాట అంట? ఇశ్రాయేలు దేశస్తులకి ఏ మాట బలం అంట? దేవుని మాటే వారికి బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యమైపోతున్నాయి. చిన్న దేశం కదా, ఎంత పెద్ద సాహసం ఎలా చేస్తూ ఉంది. పైగా ఇరాన్తో తలపడుతుంది కదా. ఇరాన్లో చాలా భయంకరమైన మనుషులు ఉన్నారు, చాలా ఉగ్రవాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు. వారు ఏదైనా సరే చేయడానికి వారు వెనకాడరు కదా. అలాంటి వారితో వీరెందుకు పెట్టుకుంటున్నారని ఏం చేస్తారు? తెలియని వారు మాట్లాడుకుంటున్నారు. వాక్యం తెలిసిన మనకి దేశాలన్నీ ఏకమైన ఇశ్రాయేలు యుద్ధంలో గెలవబోతూ ఉంది. ఇది నా మాట కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట దేవుడు ఎప్పటి వరకు స్థిరపరుస్తూ ఉన్నాడంటే, భూమి ఉన్నంత కాలం. ఎప్పటివరకంట? భూమి ఉన్నంత కాలము దేవుడు వారి పక్షంగా ఖచ్చితంగా యుద్ధం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? వారు ఎందుకని యుద్ధం చేస్తున్నారంటే, వారికి దేవుడు వారి పితరులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని, ఇశ్రాయేలు దేశస్తుల యొక్క పితరులకు ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని వారు కాపాడుకుంటూ ఉన్నారు. ఏ స్వాస్థ్యాన్ని? ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు దేశస్తులు వారి పితరులు అంట. అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు, ఆ సంతానానికి 12 గోత్రాలు వారికి ఇచ్చిన ఆ భూమిని, కానాను ప్రాంతాన్ని కాపాడుకోవాలని ఇప్పుడు వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమంలో వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని దేవుడిగా నమ్మటం లేదు. చాలా విచిత్రమైన సంగతి ఇది. ఎవరు నమ్మట్లేదంట? ఇశ్రాయేలు దేశస్తులు ఎవరు నమ్మరు? యెహోవాను మాత్రమే నమ్ముతారు. మోషే రాసిచ్చిన ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని దేవుడిగా వారు అంగీకరించరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక దినము రాబోతూ ఉంది. దానియేలుతో అంటాడు కదా దేవుడు, దానియేలు, ఈ విషయాలు కాస్త నువ్వు మరుగు చేయవయ్యా, కొంతకాలము నువ్వు మరుగుపరచు, ఈ విషయాలు నువ్వు బయటికి చెప్పొద్దు అని దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో చదివినట్లయితే కనుక 12వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు తీయొద్దు, కానీ దేవుడే దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినము వరకు. ఎప్పటి వరకు అంట? అంత్య దినముల వరకు ఈ విషయాలు నీవు బయటికి చెప్పొద్దు, మరుగుపరచు అని దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు ఆ మాటలు? ఎవరి కొరకు? వారికే కదండి, ఇశ్రాయేలు జనాంగాని కోసమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేశము దేవుడు కోరుకున్న స్థానము. ఈ మాట మీరు మర్చిపోకూడదు. ఇది నేను కోరుకున్న స్థానము, ఇక్కడ నేను నివసిస్తాను అని దేవుడు చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఇశ్రాయేలు దేశస్తులను వదిలేస్తాడండి? ఆయన ఎంతో ఇష్టపడి ఏరుకోరి ఎన్నుకున్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని, ఆ జనాంగాన్ని దేవుడు ఆ రీతికి ఎందుకు వదిలేస్తాడు? కాబట్టి ఒక దినము రాబోతూ ఉంది. ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా మెస్సయ్యను అంగీకరిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి గుండెలు బాదుకుని ఏడుస్తారు. ఎందుకో తెలుసా? ఈయన మేము సిలువ వేసింది అన్నట్లుగా ఎంతో రోధిస్తూ ఉంటారు. అప్పుడు దేశం కోసం కాదు, యేసయ్య కోసం వారు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతారంట. జరగబోయేటువంటి ప్రక్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వచ్చేటువంటి దినాల్లో రానున్న దినాల్లో జరిగేటువంటి ఒక అద్భుతమైన సంఘటన. అప్పుడు ప్రపంచ దేశాల్లో నేటి కాలంలో క్రైస్తవులు గాను, విశ్వాసులు గాను, సేవకులు గాను, అపోస్తలులు గాను పిలువబడుతున్నారు కదా చాలా మంది. వారి భక్తి అంతా కూడా తేలిపోతుంది. ఎవరి ముందు? ఈ ఇశ్రాయేలు యూదులు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు ఎప్పుడైతే మెస్సయ్యను అంగీకరిస్తారో, యేసయ్యను వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అప్పుడు వారు చేసే సేవ ఒక పేతురు వలె ఉంటుంది, ఒక యోహాను వలె ఉంటుంది, ఒక అపోస్తులైన పౌలు గారి వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు దేశంలో ఉండరు. ఎక్కడుంటారు? ప్రపంచ దేశాలన్నీ తిరిగి యేసయ్యను ఏం చేస్తారంట? బాహాటముగా ప్రకటిస్తారంట. దేవనామానికి మహిమ కలుగును గాక. ఇది జరగబోయేటువంటి ప్రవచనం, అనేకమైన ప్రవచనాలు వారి గురించి వ్రాయబడ్డాయి. ఎవరి గురించి? అది ఇశ్రాయేలు జనాంగము గురించి, యూదుల గురించి అనేకమైన ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వారి కొరకు రాయించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇది దేవుడు కోరుకున్న స్థానము. ఇక్కడ దావీదుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ సింహాసనము భూమి ఉన్నంత వరకు నేను స్థిరపరుస్తూ ఉన్నానని దేవుడు మరి దావీదుకి ఇచ్చిన ప్రవచనాన్ని ఎవరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు?
చెప్పాలి మీరు గట్టిగా. గట్టిగా చెప్పండి. నెహెమ్యా దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఇది దేవుడు కోరుకున్న స్థానము గనుక, ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు గనక, ఈ పట్టణపు ప్రాకారాలు పడిపోయాయి గనక, పాడైపోయాయి గనక నేను కట్టాలి బాధ్యత కలిగి తన ఉద్యోగాన్ని సహితము త్యాగము చేసి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేము పట్టణానికి వచ్చి రెండవ కారణంగా మనం చెప్పుకుంటూ ఉన్నామే, దేవుడు కోరుకున్న స్థానమైన యెరూషలేము పట్టణపు ప్రాకార గోడలను కట్టడానికి పూనుకుంటూ ఉన్నాడు భక్తుడైన నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.